హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో బెల్లంతో ఆరోగ్యకరమైన రవ్వ బూరెలు అనమాట. మనం ఎప్పుడు చేసే పంచదారతో కాకుండా ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇంకా వీటిని ప్రసాదం బూరెలు అని కూడా అంటారనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చూడండి, మినపప్పును బియ్యము నానబెట్టుకోవాలండి. ఒక 4-5 గంటలు ముందుగానే నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం మెత్తగా రుబ్బుకోవాలండి. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను. గుళ్ళు పప్పు అయినా తీసుకోవచ్చండి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోద్దండి. తగినంత సాల్ట్, 1 స్పూన్ పంచదార వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము పూర్ణం తయారు చేసుకుందామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అంటే తెల్ల రవ్వ అంటారు కదా, అది వేసుకొని చక్కగా 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. అది వేగుతూ ఉన్నప్పుడు మనము మరో గిన్నె తీసుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకొని గ్లాసు పావు బెల్లం వేసుకోవాలండి. మరొక స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లం అంతా కరిగించుకోవాలి. చూడండి, ఇంక ఇప్పుడైతే బెల్లం అయితే కరిగిపోయిందండి. చక్కగా రవ్వ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని వడబోసుకొని మనము రవ్వలో పోసేసుకోవాలండి. ఇలా వడబోసుకుంటే ఏమైనా నలకలు గట్రా ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. చక్కగా ఈ రవ్వ అనేది చిక్కగా గట్టిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని మరొకసారి అంతా కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలండి. ఇంక ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ విధంగా మనం ఉండలు చేసుకోవాలండి. ఇంకా మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా తయారు చేసి పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న పై పూత పిండి ఉంది కదా, ఆ పిండిని మరొక్కసారి అంతా కలిపేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఉండని తీసుకొని మనము ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా స్పూన్ తోటే మనము వేసుకోవచ్చండి. బూరెలు చక్కగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. చేత్తో వేయడం రాని వాళ్ళు ఈ విధంగా స్పూన్తో వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనము కొంచెం సేపు అయితే వదిలేయాలండి. వెంటనే కదిపేయకూడదు. కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. చూడండి, మనము పిండిలో కొంచెం 1 స్పూను షుగర్ వేసాం కాబట్టి కలర్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే మిగిలిన బూరెలు కూడా ఇట్లాగ వేసేసుకోవాలండి. అంతేనండి, మనకి రవ్వ బూరెలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయండి. వీటిని అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతారండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి. పైన క్రిస్పీగా, లోపల కమ్మని బెల్లంతో తయారు చేసాం కాబట్టి పూర్ణము టేస్ట్ అయితే అద్రిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.